హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి మిగిలినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకు ఎక్కడంటే ఒకటి టీజీటీ అకౌంటెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ దానికోసం అయితే. సో ఇక్కడ మీరు చూడండి, మీరు ఎప్పుడైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మొబైల్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మనకు 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద నొక్కితే మనకి ఇక్కడ చూడండి డెస్క్టాప్ సైట్ అంటుంది. సో ఇట్లా పోయిందనుకో డెస్క్టాప్ సైట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లా ఈ విధంగా మనకు ఈ బాక్స్లో మార్క్ ఇచ్చినప్పుడు మనకు డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అట్లున్నప్పుడే మనకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అన్నది ఇక్కడ 2023. సో మీరు ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఇక్కడ డౌన్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ డౌన్కి వెళ్ళిపోతే ఇక్కడ లింక్స్ అనేవి ఓన్లీ మనకు సిటీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడానికి మాత్రమే ఉన్నటువంటి లింక్స్. సో కాబట్టి ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే సైట్లో ఫస్టే ఉన్నాయి. ఇక్కడ చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ చూడండి, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ అనేది అలాంగ్ విత్ అపెండెక్స్ 2 అపెండెక్స్ 3 అన్నీ అవసరం ఉన్నాయి. పీడబ్ల్యూడీ వాళ్ళకి అన్నీ కూడా ఉన్నాయి. సో అవి చూసుకుంటే ఒకసారి చూసుకోండి. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడ చూడండి మనకు మెయిన్గా బ్లూ కలర్లో ఉన్నాయి. టీజీటీ అండ్ ల్యాబ్ అటెండెంట్ అండ్ అకౌంటెంట్ ఈ 3 సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే మనకు రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుందాం, ఒకసారి చూసుకుంటే మరి టైమింగ్స్ ఏమున్నాయని చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా అయిపోయినాయి. చూడండి ల్యాబ్ అటెండెంట్ చూడండి 23 రోజు ఉందండి. ల్యాబ్ అటెండెంట్ ఎవరైతే రాస్తున్నారో 23 రోజు మార్నింగ్ ఉంది. 7:30కి అట్లా నుంచి మనకి రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. కాబట్టి వీలైతే 7:30 నుంచి 9 లోపు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా, 9 గంటలకు క్లోజ్ అవుతుంది. సో ఇంకోటి నెక్స్ట్ టీజీటీ కూడా అంతే, 23 తారీఖు ఈవినింగ్ ఉంది. ఈవినింగ్ అంటే ఇది 12:30 నుంచే మనకు రిపోర్టింగ్ టైం ఉంటుంది. కాబట్టి తొందరనే వెళ్ళండి, 1 o'clock లోపు వెళ్ళండి. నెక్స్ట్ టీజీటీ ఇంకోటి ఉంది, 24వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ ఉంది. ఇది కూడా 7:30 టు 8:30 లోపు వెళ్ళండి. అకౌంటెంట్ కూడా అంతే 24th ఈవినింగ్ ఉంది. సో ఇవన్నీ మనకు కొద్దిగా ముఖ్యమైన ఎంతమంది అయితే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా టైంకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మీరు ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు ఈ టీజీటీ మీద బ్లూ కలర్ ఉన్న దాన్ని క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి మనకి ఏమడుగుతుంది, అప్లికేషన్ నెంబర్ ఒకటి, నెక్స్ట్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మీరు అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ వేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఈ క్యాప్చాని కరెక్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కితే మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఈ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసుకెళ్ళండి. ఒకటి ఆధార్ కార్డు మెయిన్గా, ఓకేనా, ఆధార్ కార్డు, ఒక బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఈ 2 చాలా ఇంపార్టెంట్, పట్టుకొని వెళ్ళండి విత్ హాల్ టికెట్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఆన్ టైంకి వెళ్ళండి. లేట్కి వెళ్తే మొన్న 17th రోజు చాలామందిని అయితే రానియలేదు. ఇది మన వార్డెన్ ఎగ్జామ్ ఉన్న రోజు అయితే లేట్గా వచ్చిన వాళ్ళని. కాబట్టి ఆన్ టైంకి రీచ్ అయ్యే విధంగా వెళ్ళండి. సో ఇందులో చూడండి మనకి ఇంకా మెయిన్గా చెప్పే పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండడం అయితే జరుగుతుంది మనకి సెంట్రల్ ఎగ్జామ్లో. ఓకేనా. కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్ని కరెక్ట్గా పెట్టే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇది ప్యాటర్న్ అయితే నేను చూడలేదు, క్వశ్చన్ పేపర్ అంటే సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది. సో కాబట్టి లాంగ్వేజెస్ కూడా ఉండొచ్చు. ఇది హిందీ లాంగ్వేజు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి అయితే చూసుకొని ఏముంటుందో మీరైతే రాసేవాళ్ళు మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి చెప్తున్నాను. సో ఇది మరి టైమింగ్స్ అయితే అవి మనకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మీరు 23 రోజు ఈరోజు డేట్ అంత అంటే మరి ఈరోజు డేట్ వచ్చేసి మనకు 21 డిసెంబర్ కాబట్టి సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు. సో మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. తప్పకుండా టైంకి వెళ్ళి రీచ్ అయ్యి రాయండి. హైదరాబాద్లోనే పడి ఉన్నట్టున్నాయి మ్యాక్సిమం అందరికి, కాబట్టి తొందరగా వెళ్ళి రాసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న తర్వాత మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. మన ఛానల్లో రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే డిఎస్సి గ్రూప్ 1, 2, 3 సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం తప్పకుండా చేయండి, అందరికీ షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఎవరైనా జాయిన్ కావండి. తెలుగుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి సేమ్ అంతే, ల్యాబ్ అటెండెంట్ కూడా అంతే. ఇక్కడ మనం ల్యాబ్ అటెండెంట్ మీద నొక్కగానే సో మనకి ఇదే విధంగా అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో అన్నిటికి ఒకటే ప్రాసెస్ కాబట్టి తప్పకుండా ఆధార్ కార్డు, ఇంకోటి హాల్ టికెట్, బ్లాక్ బాల్ పాయింట్, ఈ 3 చాలా ముఖ్యం. ఇంకోటి ఆన్ టైంకు వెళ్ళే ప్రయత్నం చేయండి.